మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. త్రోవ నడుచు వార్లారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనానో కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి. యెరూషలేము పట్టణముకు సంభవించిన దుర్గతి గురించి ఈ రోజున మనము ధ్యానం చేయుచున్నాం. తమ పాప ఫలితముగా యెరూషలేము పట్టణంలో సంభవించిన దుర్గతి పట్ల యిర్మీయా ప్రవక్త వ్యక్తీకరిస్తున్న దుఃఖాన్ని ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అవును, దాని అతిక్రమము విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరుచుచున్నాడు. తన పాపముల విషయమై పశ్చాత్తాపడమని, వాటి నుండి వెనుదిరిగి దేవుని వెంబడించమని యిర్మీయా అనేకసార్లు యెరూషలేమును బ్రతిమలాడాడు. కానీ అలా చేసేందుకు అది నిరాకరించింది. తన పాపములోనే అది కొనసాగింది. అది తన దేవుడైన యెహోవాను విసర్జించి తన విటకాండ్ర వెంటే వెళ్ళింది. ఆ సమయంలో దాని ప్రవక్తలు మరియు యాజకులు కూడా దానిని మోసం చేశారు. అది ఎన్నటికీ చెరలోనికి పోదని వారు దానికి అభయం ఇచ్చారు. యిర్మీయా మాటలను ఆ పట్టణము అపహాస్యం చేసింది, నిర్లక్ష్యం చేసింది. దాని కఠిన హృదయం పట్లను, దాని లోబడనొల్లని స్వభావం పట్లను యిర్మీయా తన హృదయములో విలపించాడు. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అంటూ అతడు వాపోయాడు. అవును, గొప్ప వైద్యుడు అక్కడ ఉన్నాడు. స్వస్థపరిచే ఆయన వాక్యమనే ఔషధం కూడా వారికి అందుబాటులో ఉంది. అయినప్పటికీ వారు ఆ వైద్యుని నిరాకరించారు, ఆ ఔషధాన్ని కూడా నిరాకరించారు. అయితే ఈనాటి మన ధ్యాన వచనం లోతుల్లోకి మనం వెళ్ళినట్లయితే మన ప్రభువైన యేసు వ్యక్తీకరించిన తీవ్రమైన దుఃఖము ఇందులో మనకు కనిపిస్తుంది. నిజమైన యిర్మీయాగా ఆయన యెరూషలేము దుస్థితి పట్ల విలపించాడు. నమ్మకముగాను ప్రేమపూర్వకముగాను ఆయన దాని పాపస్థితిని గురించి హెచ్చరించాడు. ఆ తరువాత ఆయన దాని పాపముల నిమిత్తము బలి పశువులాగా సిలువకు వెళ్ళాడు. ఇశ్రాయేలీయుల శత్రువులు యెరూషలేము దుర్గతి పట్ల ఎంతగా ఆనందించారో మన ప్రభువైన యేసు శత్రువులు కూడా ఆయన శ్రమానుభవాల పట్ల అంతగా ఆనందించారు. ఆయన తీవ్రమైన వేదన అనుభవిస్తుండగా ఆయనను హింసించిన వారు ఆనందముతో ఆయనను అపహాస్యం చేశారు. ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలుచుచు ఆయనను దూషించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీవు తీవ్రమైన దుఃఖములో ఉన్నావా? నీ దుఃఖాన్ని నేను తక్కువ చేసి మాట్లాడను, కానీ ప్రభు అనుభవించిన దుఃఖంతో పోల్చినప్పుడు నీ దుఃఖము స్వల్పమైనది. మన పాపపు శిక్షను అనుభవిస్తూ ఆయన అనుభవించిన వేదనకరమైన దుఃఖాన్ని వేరెవరి దుఃఖముతోనూ మనం పోల్చలేం. తన స్వేద బిందువులు రక్త బిందువులుగా మారినంతగా గెత్సెమనే తోటలో ప్రారంభమైన ఆయన వేదనకరమైన దుఃఖము
కల్వరి శిలువ వరకు కొనసాగి మిట్ట మధ్యాహ్నపు గాఢంధకారపు వేళ మానవాళి పాపమంతా తన మీద పడినప్పుడు ఆ పాపాన్ని సహించలేని పరమ తండ్రి తన చెయ్యి విడిచినప్పుడు ఆ ఎడబాటును సహించలేని ఆ వ్యక్తి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేక వేయటంతో తీవ్ర రూపం దాల్చి చిట్ట చివరిగా సమాప్తమైనదని చెబుతూ ఆయన ప్రాణం విడుచుటతో ముగిసింది. ఆ మధ్య సమయంలో ఆయన స్వజనుల ద్వేషాగ్ని జ్వాలలు మింటినట్టుగా వారు ఆయనపై ఉమ్మివేశారు. ఆయన ముఖం మీద పిడుగుద్దులు కురిపించారు. ఇనప కుక్కీలున్న క్రూరమైన కొరడాలతో వారు ఆయన వీపును నాగటి చాళల్లా దున్నివేశారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపచేశారు. భారమైన శిలువను ఆయన భుజాలపై పెట్టి యెరూషలేము వీధుల గుండా కల్వరిగిరి వరకు ఆయన నడిపించారు. పదునైన ఇనప మేకులతో ఆయన్ను శిలువకు బంధించి మండుటెండలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీశారు. ఈ ప్రక్రియ అంతటిలో ఆయన నడినెత్తి నుండి అరికాల వరకు రక్తము ప్రవహిస్తూనే ఉంది. అలా నడినెత్తి నుండి అరికాల వరకు రక్తసిద్ధమయ్యున్న ఆ వ్యక్తిని చూచి వారు అపహాస్యము చేస్తూ పైచాచికానందాన్ని అనుభవించారు. ప్రభువైన యేసు ఇంతటి దుఃఖాన్ని ఎందుకు అనుభవించాడు? నీ పాపాల నిమిత్తమే నిన్ను దేవునితో సమాధానపరిచేందుకే, నీకు ఆత్మకు రక్షణను ప్రసాదించి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేందుకే. అంతేకాదు, నీ దుఃఖ సమయాల్లో నీకు ఆదరణ ఇచ్చేందుకును, నీ హృదయ గాయాలను కట్టి నిన్ను స్వస్థపరిచేందుకును, నీ జీవితాన్ని బాగు చేసి నిన్ను తిరిగి సమకూర్చేందుకును ఆయన అంతటి దుఃఖాన్ని, వేదనను అనుభవించాడు. దేవుని ప్రజలమైన మనము ప్రభు యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మన కొరకు ఎంతటి త్యాగాన్ని చేశాడో, ఎంతగా మన కొరకు త్యాగం చేసి మనల్ని విడిపించాడో వాటన్నిటినీ గుర్తు తెచ్చుకొని ఆయన మహిమపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మాకు తెలియజేస్తున్న అద్భుతమైన మాటలను బట్టి నీ స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. నీ శిలువ త్యాగాన్ని బట్టి, నీ యొక్క ప్రభువా నీ యొక్క మరణాన్ని బట్టి, పునరుత్థానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు చేసిన త్యాగము ద్వారా మమ్మల్ని విడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రజలముగా ఈ లోకములో ప్రభువా నిన్ను ప్రకటిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ ప్రజలను మీరు కరుణించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. నిర్లక్ష్యముతో ఉన్న ప్రతి విశ్వాసతో మీరు మాట్లాడండి. నిర్లక్ష్యముతో ఉన్న వారి జీవితాలను బాగు చేయండి. నిర్లక్ష్యముతో ఉన్న వారు వాక్యానికి లోబడి సరిచేసుకొని యోగ్యముగా నీ కొరకు జీవించడానికి, నీ రాకడ కొరకు ఎదురు చూడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశాన్ని మీరు కరుణించండి. కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. నీ త్యాగం యొక్క విలువ తెలియని వారు ఉన్నారు. ఎంతోమంది నీ నామాన్ని తెలియక చీకటిలో తచ్చాడుచు ఉన్నారు. అలాంటి ప్రజలకు నీ వాక్యము ప్రకటించబడటానికి ప్రతి మారుమూల గ్రామానికి, మారుమూల పట్టణాలకు, పల్లెలకు నీ సువార్త వెళ్ళటానికి, అనేకులు నీ వాక్యాన్ని విని రక్షణ పొందటానికి
నీ నామంలో దీవించబడతాను, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.